ఎంత ధైర్యంగా నా చేయి పట్టుకోవడానికి? చంపేస్తాను. అది కాదమూల్య, ఒక ఇంపార్టెంట్ విషయం గురించి నీతో మాట్లాడాలి. అందుకే ఇంతలా బతిమలాడుతున్నాను. ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. ఎవడ్రా నువ్వెవర్రా నాతో మాట్లాడడానికి? అసలు నాతో మాట్లాడడానికి నీకేం మాట్లాడుంటారా? మా చెల్లెలు గురించి, మీ అన్నయ్య ధీరజ్ గురించి. ఏంటి ఏమన్నా? ధీరజ్ అంటే మా చెల్లెలి మనసులో ఎంత ప్రేముందో, ధీరజ్తో గొడవయ్యి విడిపోయినందుకు తను ఎంత నరకం చూస్తుందో నేను కళ్ళారా చూస్తున్నాను. నాకు తెలిసి మా చెల్లెలి గురించి మీ అన్నయ్య కూడా అంతే బాధపడుతూ ఉండుంటాడు. ఆ బాధ వాళ్ళకి దూరం చేద్దాం, మళ్ళీ వాళ్ళిద్దరిని దగ్గర చేద్దాం. అందుకోసం మనిద్దరం కలిసి వాళ్ళని కలుపుదాం. ఏంట్రా మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా? నన్ను నమ్మించి మోసం చేయడం కోసం ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నావా? లేదమూల్య, నేను నిజాయితీగానే చెప్తున్నాను. ఏచి ఆపు. చెల్లెలి కాపురం సమస్యల్లో పడిపోయిందన్న బాధ కూడా లేకుండా దాన్ని కూడా అడ్వాంటేజ్గా వాడుకోవాలని చూస్తున్నావా? సిగ్గనిపించట్లేదా? ఛీ! నా చెల్లెలి కాపురం సమస్యల్లో పడిందని బాధపడుతున్నాను కాబట్టి, ఒక అన్నయ్యలాగా నా చెల్లెలి కాపురం నిలబెట్టి చక్కదిద్దాలని బాధ్యత తీసుకున్నాను కాబట్టి నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ఒకప్పుడు కూడా ఇలాగే చెప్పావు. మన రెండు కుటుంబాలు కలవాలని కోరుకుంటున్నాను, అది మన పెళ్లితోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నానని. ఆ మాట నిజమని నమ్మినందుకు నా భవిష్యత్తుని సగం కోల్పోయాను. మా నాన్నని చావు చివరిదాకా తీసుకువెళ్లారు. ఒక్కసారి నమ్మితే అయ్యో పాపం అంటారు, రెండోసారి కూడా నమ్మితే పిచ్చిదనంటారు. మరి నీ గురించి తెలిసి కూడా నీ నమ్ముతానని ఎలా అనుకున్నావురా? అమూల్య, ఒకప్పుడు మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం నేను నీ జీవితంతో ఆడుకోవాలని చూసిన మాట నిజమే. కానీ కోర్టులో నువ్వు నాకు పెట్టిన క్షమాభిక్షతో నేను మారాను. ఇప్పుడు మా చెల్లెల్ని, మీ అన్నయ్యని కలపాలని నేను పడుతున్న తపనలో నా చెల్లెలి మీద ప్రేమ, నిజాయితీ తప్ప ఎలాంటి మోసం లేదు. దయచేసి అర్థం చేసుకో. మీ కుటుంబం మారారంటేనే అది పెద్ద బూతురా. మీ వాళ్లు మారిపోయినట్టు మా ఇంటికొచ్చి గొడవ పెట్టుకొని మా వద్దుని మీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. మీరు మారారని నమ్మితే అంతకంటే పెద్ద తప్పు, బుద్ధి తక్కువ మరొకటుండదు. అమూల్య, మా వాళ్ళు అలా చేసుండొచ్చు, కానీ నేను నిజంగానే మారాను. మా చెల్లిని, మీ అన్నయ్యని కలపాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. దయచేసి నన్ను నమ్ము. వాళ్ళని కలపడానికి నాకు కాస్త సపోర్ట్ చేయి ప్లీజ్. హే ఆపు ఆపు. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా, కాళ్లు పట్టుకున్నా సరే నిన్నీ జన్మలో నమ్మను. చూడు, ఈ వంక పెట్టుకొని నువ్వు నాతో మాట్లాడావని చూసావనుకో, ఉదయం మా అన్నయ్య మాత్రమే కొట్టాడు, ఈసారి మా ఇంట్లో వాళ్ళందరూ కొడతారు. అమూల్య, అల్లుడు ముద్దు ముద్దుగా పాలు తాగినట్టు చాలా మెల్లగా తాగేవాడు కదరా, మరి ఇప్పుడేంటి అల్లుడు ఇంత కసిగా జిప్ జిప్ మీద తాగుతున్నావు? లోపలిగో భయంకరంగా బుసలు కొడుతుంది. అయితే ఇంకో పెగ్గేయలుడు, ఇగో ఇంటికి వెళ్ళిపోద్ది. కానీ ఫ్రస్ట్రేషన్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది మా. తిడతాను, కొడతాను. పర్లేదా? ఏం పర్లేదు, నువ్వు నా ముద్దుల చిన్నలుడురా. గడ్డన్నాక ఎండిపోవడం, గుడ్డన్నాక పగిలిపోవడం, అల్లుడన్నాక మామని కొట్టడం చాలా సహజం, వెరీ కామన్. వేసే పెగ్గల మీద పెగ్గలేసే చెప్తారు, నువ్వు వేసే అంతే.
కానీ 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 ఏ నువ్వు చెప్తాను ఏయ్ తప్పు కదా, అలా చేయడం తప్పు కదా. తప్పే అల్లుడు. నేను నీకంటే కొంచెం ఎక్కువే తాగి చిన్నపిల్లని మోసం చేయడం 100% తప్పే. ఏ, అది కాదు. మరేంటి? ఇతనెవరు, నీకేమవుతారని అడిగినప్పుడు నువ్వు చెప్పకపోవడం తప్ప కాదా? ఇందు మూలంగా నేను ప్రశ్నిస్తున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ ఎవరు అన్నారు? ఆయన నన్ను ఎవరు అడిగారు? ఆయన నీ గురించి అడిగితే నేనెందుకు చెప్పను? పెచ్చ హ్యాపీగా చెప్తాను కదా. అబద్ధాలాడమంటే చంపేస్తాను నేను. అబద్ధాలాడంటే చంపేస్తాను. నా గురించి అడిగితే హ్యాపీగా చెప్పేస్తావా? మరి సెక్యూరిటీ అడిగితే ఎందుకు చెప్పలేదు? చెప్పు, ఎందుకు చెప్పలేదు? ఒరే అల్లుడు, ఏ సెక్యూరిటీ అల్లుడు నన్ను ఎప్పుడు అడిగాడు? అబద్ధాలు ఆడితే చంపేస్తానని చెప్పానా? మరి మళ్ళీ ఇంకా అబద్ధాలు ఆడతావే? అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. నాకు ఆడపిల్లలు పుడతారా? అయినా నేను పిల్లల్ని ఎలా కట్టా చెప్పు? అనకపోతే నేను ఊరుకుంటానా? వాళ్ళు పీకైనా సరే ఖానేలా చేస్తాను. ఇతను నీకు తెలుసా? ఏమవుతాడని సెక్యూరిటీ అడిగినప్పుడు గుడ్ల గోపల ఇంత గుడ్లు వేసుకొని ఊరమరి చూసిందే తప్ప నేనే ఇతను నా మొగుడు ప్రాణనాథుడు అని బ్లాక్ అండ్ వైట్ సినిమా హీరోయిన్ లాగా డెప్త్ తో ఎమోషనల్ గా చెప్పావా? చెప్పు 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 చెప్పు. ఫ్రస్ట్రేషన్ అంతా మా అమ్మాయి గురించే. 1 సెకండ్ అల్లుడు, 1 సెకండ్ అల్లుడు, 1 సెకండ్. నన్నే ఎవడనంటే చెప్పవా? మొగుడు అని చెప్పడానికి అంత పొగరేంటి నీకు? అంత పొగరేంటి నీకు? మావా ఏడి అవతారం చండాలంగా? నేనిప్పుడు నీ మామని కాదు, బామని, నీ ప్రేమని. బెలూన్లో గాలి ఎక్కువైనా, మనసులో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనా ఫట్మని పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకని నన్ను ప్రేమ అనుకుని నీ మనసులో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని గాలి తీసినట్టుగా తీసే. కాన్సెప్ట్ అదిరింది. నేనంతే క్రియేటివిటీకి ప్యాంటు షర్ట్ వేసినట్టుంటాను. రాక్షసి, నేను మొగుడిని చెప్పకుండా సెక్యూరిటీతో గంటే ఇస్తావంటే నేను ఇప్పుడు మా కాదు, క్యారెక్టర్ మర్చిపోతున్నావు. చెప్పు, నువ్వు తిట్టకుండా కొరికెత్తున్నావురా. నువ్వు కాన్సెప్ట్ మర్చిపోతున్నావు. క్యారెక్టర్ లో ఉండు. తిడితే కోపం పోవట్లేదు, అందుకే కొరుకుతున్నా.
సెక్యూరిటీ నన్ను తోసేస్తుంటే దీనిలాగా చూస్తావేంటే ఆ? 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 వాడిని కొరకు సప్పసలా ఉన్నావు కదరా వద్దు నేను ఇక్కడ ఆడకమాను నేను ప్రేమ కాదు ఆగవే ఆగవే ప్రేమ ఆగవే వద్దు పెడతాను ఈరోజు ఒరే అరే నేను పారిపోతా వద్దు నన్ను వదిలే నువ్వు కొరకేద్దావు అల్లు 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 అయ్య బాబోయ్ అల్లు అల్లు అయ్య బాబోయ్ ఓ అమ్మో ఒరే 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 అల్లుడు అమ్మా మీ ఆయనకి నీ మీద పోలేంత ప్రేమ ఉందమ్మా చూసావా ఎలా కొరికేస్తున్నాడు గుడ్ మార్నింగ్ శత్రు దేశపు యువరాణి గారు ఇంకా నిద్రపోకుండా రోడ్డు మీద నైట్ వాకింగ్లేంటి ఓ హరి దెయ్యాల నైట్ లాగా తిరిగేది సరే మేడం ఆ సూప్ ఏంటే చేపను మింగేసి తిమింగళం లాగా ఆ సూప్ ఏంటే మొగుండే చూతావు నువ్వు సూప్ దించు ఆ సూప్ దించా అవునే మొగుడంటే గుర్తొచ్చింది నన్ను మొగుడు అని సెక్యూరిటీతో చెప్పడానికి నీకెందుకే అంత ఈగో ఏం చూసుకా నీకు అంత పొగరు అందం చూసుకోనా నా అందంతో పోలిస్తే నీది అసలు అందమే కాదే మరి ఎందుకే నీకు అంత టెక్కు లేదులే అందగత్తవే మంచి అందగత్తవే అందానికి అడ్రస్ ప్రూఫ్ లాంటి దానివే బొగ్గలు చూడు జునుముకలా ఎంత స్మూత్ గా ఉన్నాయా కానీ పొగరకే పర్యాయ పదం లాంటి దానివి అందుకే సెక్యూరిటీతో నన్ను మొగుడని చెప్పలేదు నన్ను మొగుడని చెప్పడానికి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం ఏంటి ఏంటి నీ ప్రాబ్లం చెప్పు ఏంటి ఏంటి తోసేసావా నన్ను తోసేసావా నన్ను తోసేసావు మావా నన్ను చూసావా మొగుడనే భయం మగాడనే గౌరవం లేకుండా ఎట్టో తోసేసిందో చూసావా ఒరే నీకు దండం పెడతాను మీ మూడు పిల్లల మధ్యలో నన్ను ఎన్నోళ్ళు చేయకండి రా తోసింది ఆ పుష్ అంటే నాకు ఎంత ప్రేమ ఎంత ఇష్టం నీకు తెలీదంటే మరి నువ్వు ఇట్ట అలిగి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చా ఇటు తోసేయచ్చా మూడు అని చెప్పకుండా సెక్యూరిటీతో తోసేయించావుగా సెక్యూరిటీ అడిగితే నువ్వు చెప్పావా నువ్వు నా భర్తవని చెప్పావా ఓ ఓ ఓ హాయిగా కొట్టేసిందా నీకు ఎంతైనా ఈగోకి చీర కట్టినట్టుగా ఉంటావు కదా ఆ మాత్రం కొట్టేస్తుందిలే సరే ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు నా పెళ్ళానివి ఓ చెప్పాను కదా ఇప్పుడు నీ మొగుడుగా అడుగుతున్నాను అడగట్లేదు ఆర్డరింగ్ వేస్తున్నాను చెప్పు నేను నీ మొగుండని చెప్పు
చెప్పవా చెప్పవా గండు బిల్లు మొహందానా ఎందుకు అంత పొగరు ఏయ్, ఆడలేడివి నీకే అంత ఉంటే మగ జట్టుని నాకెంత ఉండాలి అందుకే చెప్తున్నా నేను యు ఆర్ నాట్ మై పెళ్ళం యు ఆర్ నాట్ మై పెళ్ళం నువ్వు నా పెళ్ళాని కాదు ఓకే రైట్ చెప్పేది వినిపించుకోకుండా ఎదుటి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్లేరా పరిస్థితులు ఇంత దూరం తెచ్చుకున్నావు. ఏంటే ఏం వాగుతున్నావే చేసిందా లేదలుడు జస్ట్ నెట్టేసింది. అయితే ఓకే మావా మనం అంటే భయం అంత డబుల్ చీ పోవే పోవే మావా వెళ్దాం పద పోవే మావా మందు ఎక్కువ అయితే నువ్వు నడలేవు ఇలా పడిపోతావు నేనా జాగ్రత్త. అవసరమైతే పుట్టినరోజు జరిపించడమైనా మానేస్తానే తప్ప రామరాజు కుటుంబాన్ని పిలిచే ప్రసక్తే లేదని చెప్పింది. కాని ఏ దేవుడు తన మనసు మార్చాడో ఏంటో గాని ఏకంగా ఈ ఇంట్లోనే పుట్టినరోజు జరిపించడానికి ఒప్పుకుంది. శారదమ్మమ్మ బర్త్డే పార్టీ ఇక్కడ చేయడానికి ముందు భద్రావతి ఒప్పుకోలేదు. తర్వాత ధీరజ్ ప్రేమ మోపిదేవి వెళ్లి మాట్లాడారు. ఆ తర్వాత ఒప్పేసుకుంది. అందరూ ఈగోని పక్కన పెట్టి ఇంటికొచ్చారు. ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయిన ఆర్టిస్టుల్లా యాక్టింగ్ చేశారు. మెల్లగా దాన్ని గొడవలా కన్వర్ట్ చేశారు. ఇష్యూని పెద్దది చేశారు. ధీరజ్ ప్రేమల్ని విడగొట్టారు. ఇది ఖచ్చితంగా యాక్సిడెంటల్ గా జరిగిన సంఘటన అయితే కాదు. ఈ ఇంటికున్న శత్రువులు ఇద్దరే. ఒకరు భద్రావతి, రెండు వల్లి అక్క. ప్రేమ ధీరజ్ల పెళ్లి విషయం భద్రావతికి తెలియాలంటే ఒక్క వల్లక్క తప్ప ఎవ్వరూ చెప్పరు. వల్లి గురించి నిజాలన్నీ అత్తయ్యకి తెలిసామన్న కోపంతోనే వల్లి ఇదంతా చేసుండొచ్చు. చేసుండొచ్చు కాదు, ఖచ్చితంగా తనే. ఎస్, ఖచ్చితంగా తనే. ఏయ్, ఈ బోర్డు ఏంటి, గోల్ ఏంటి, ఆ, రా ఏజెంట్లా ఈ రచ్చ ఏంటి, అసలు ఏం చేస్తున్నావు? ఆ, స్కోర్ బోర్డ్ లేకుండా గేమ్ ఎలా ఆడలేమో స్కెచ్ బోర్డ్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయలేమండి. ఆపరేషన్ డీపీనా? డీపీ అంటే? ఆ, ధీరజ్ ప్రేమ, షార్ట్ కట్ లో డీపీ. అబ్బో, ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. నా తెలివితేటలతోనే ధీరజ్ ప్రేమలు విడిపోవడానికి అసలు కారణం కనిపెట్టాను. అబ్బా, ఏంటో అది? శారదమ్మ గారి బర్త్డేకి వాళ్ళందరూ వచ్చారు. జోకేసినా కూడా నవ్వని వాళ్ళు జాలీగా ఉన్నారు. అందరితో సరదాగా ఉన్నారు. మెల్లగా ధీరజ్ని రెచ్చగొట్టారు. వాళ్ళిద్దరిని విడగొట్టారు. ధీరజ్ ప్రేమను విడగొట్టాలన్న ప్లాన్తోనే వాళ్ళు ఇంటికొచ్చారు. కాని వాళ్లు మాత్రమే కాదు, ఈ కుట్రని రచించడంతో వాళ్లతో పాటు ఇంకెవరో కూడా ఉన్నారు. అది ఎవరో కాదు, ధీరజ్ ప్రేమాలు విడిపోవడానికి కారణం నువ్వు, మా అమ్మ, ధీరజ్ గాడు. మీకు మీరే వాతలు పెట్టుకుని వెళ్ళి వాళ్ళని కలపండి. ఏంటి సాగర్ అలా అంటావు? మేమేం చేశాం? ఏంటి ఏం చేశారా? అసలు ధీరజ్ ప్రేమాలకు బలవంతంగా పెళ్లి చేసిందెవరు? మీరే కదా. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టిందెవరు? అది కూడా మీరే కదా. చూడు, నిజం నిప్పు లాంటిది.
దాన్ని గుప్పెట్లో దాచాలని చూస్తే మన చెయ్యే కాలిపోతుంది. ఇన్నాళ్ళు ముసిగేసి దాచిపెట్టి నిజం ఇవాళ బట్టబయలైంది. అది బయటపడ్డానికి కారణం కూడా మీరే. తప్పులన్నీ మీరు చేసి వాళ్ళు చేసుంటారు వీళ్ళు చేసుంటారని ఈ తొక్కలో డిస్కషన్ ఏంటి? అరే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని వాళ్ళ జీవితాలు బాగుండాలని నిజం దాచాం. అది తప్ప? వాళ్ళు సంతోషంగా ఉండాలనుకోవడం తప్పు కాదు. ఒక అబద్ధాన్ని దాచి దానికి పునాది పెట్టడమే తప్పు. ఈ దిక్కుమాలిన ఇన్వెస్టిగేషన్ ఆపి నీ మరిది గారి దగ్గరికి వెళ్ళి ప్రేమకి సారీ చెప్పి ఇంటికి తీసుకురమ్మని చెప్పు. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఇక నోరు మూసుకుని పడుకో. ఈయనొకరు. నువ్వు అన్నంత తేలిగ్గా నేను వదలను. దీనంతటికీ కారణం వల్లి అని తెలిస్తే అస్సలు క్షమించను. డైరెక్ట్ గా మావయ్య దగ్గరికి తీసుకెళ్లి నిజాన్ని చెప్పి బయటికి గెంటేస్తాను.